జై భీమ్ అనే పదం ఎత్తుకున్నటువంటి మీరు మళ్ళా ఇప్పుడు వేదికలో ఒకవేళ మీరు మాల అనేదాన్ని ఉంటబట్టుకోకపోతే ఇప్పటికీ మీ లోపల అంబేద్కర్ వాదం అంటే జై భీమ్ అంటే సరిపోతుంది కదా, మరి జై మాల అని ఎందుకంటారు? జై భీమ్ అన్న తర్వాత జై మాదిగా జై మాల అనడం కరెక్టేనా? మళ్ళీ చెప్తున్నా, మాలలు రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ముందుకు వచ్చిండ్రు ఈ తెలుగు రాష్ట్రాలలో. ఇదే విషయము హిందీ వాళ్ళు మీటింగ్ పెడితే నేను పోయి చెప్తా జై చమార్ అని. నా అక్క మాయావతి అక్క రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ముందున్నది కాబట్టి. ఈ దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణకు నేను మద్దతు లేనని మాట్లాడింది కాబట్టి నేను జై చమార్ అంట. చంద్రశేఖర్ ఆజాద్ వేలాది మంది ఢిల్లీ నడిబొడ్డున మీటింగ్ పెట్టిండు కాబట్టి ఆయనకు నేను జై చమార్ అంట. వీళ్ళల్లో ఉన్నటువంటి నా సహోదరులు మాదిగలు కావచ్చు, ఇంకా 57 ఉపకులాలు ఏవైనా సరే రాజ్యాంగబద్ధంగా జరిగే వర్గీకరణ కోసం మద్దతుగా వాళ్ళు పోరాటం చేయమను. నేను పోయి వాళ్ళ వెనకాల జై సింధులోళ్ళు జై అంట, దక్కలకు జై అంట, మాదిగలకు జై అంట, మాలలకు జై అంట. ఇప్పుడు నా కళ్ళ ముంగట రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణకు నరేంద్ర మోడీ గారు తనకిష్టమైనటువంటి వ్యక్తుల చేత ఇప్పించినటువంటి ఈ తీర్పుకు నేను ఇంతకుముందే చెప్పిన ఆ తీర్పులో ఏమొచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మనలో అర్థం చేసుకుంటారు. కేటగిరైజేషన్ తీసుకురావాలనుకుంటారు. ఏది అసలు విషయాన్ని పక్కన పెట్టి, అది ఎకనామికల్ స్టేటస్ కాదు, సామాజిక అసమానతలని రూపుమాపాలనే. ఇప్పటికీ మనలోకి బుద్ధి ఉంది అసలు ఏమన్నా నాకు అర్థం. మనం మస్తు పైసలు సంపాదించుకున్నాం, పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నాం. అంతెందుకు మనం వేముల వీరేశం మనకి ఏమైంది, ఆయన ఎమ్మెల్యేగా గుర్తించలేరు. అది కూడా ఒక రకమైనటువంటి కుల అవమానం కదా. అప్పుడు వేముల వీరేశం అన్న మాదిగని చూడలేమే అంటే మా దళిత నాయకుడు మీ కళ్ళకు కనబడతలేదని చెప్పి ఖండించలేదా? ఎంతమందికి అవమానం జరిగితే అంతమందికి మనం ముంగట నిలబడ్డాం కదా. అంటే దీని అర్థమైంది రిజర్వేషన్ ఉండాల్సిందే. ఇది బయట సమాజానికంటే అవగాహన లేదు, మన సమాజానికన్నా అవగాహన ఉండాలి కదా. ఇది ఆర్థికమైనటువంటి డెవలప్మెంట్ కోసం వచ్చింది కాదు రిజర్వేషన్ అనేది. ఇప్పుడు అది ఏం చేస్తుండ్రు, కేటగిరైజేషన్ తీసేసి కులాలను తీసేసి వర్గాలుగా చేయాలని చెప్పి 4 చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేస్తుండ్రు. ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదు. అసలు గట్టిగా మాట్లాడితే రిజర్వేషన్ ఏడున్నది, సున్నా కోసమే కొట్లాడుతున్నారనే విషయాన్ని పక్కన పెడితే ఇంకా ఎక్కడో అక్కడ విద్యా అవకాశాల కోసం దానికోసం మాత్రమే రిజర్వేషన్ ఉంది. అంతా ప్రైవేటీకరణ అయిపోయింది. మాయావతి గారు ఎప్పుడో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పుడు మాట్లాడతారు కొద్దిమంది కింద కామెంట్లో, నీకు అసలు రిజర్వేషన్ ఉండదంటే ఇంకా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరదు. అసలు ప్రైవేట్ వాడికి కంపెనీ పెట్టుకోవడానికి భూమి ఎవరు ఇస్తారు? గవర్నమెంట్, ప్రభుత్వం ఇస్తుంది. వానికి లోన్ ఎవరు ఇస్తున్నారు? బ్యాంకు, గవర్నమెంటే కదా. అంటే అది మన గవర్నమెంట్ దానే కదా. వాడు కూలికి పని చేసుకుంటుండు, ఈఎంఐ కడుతూ కూలికి పని చేసుకుంటుండు, అది కూడా గవర్నమెంట్ వాటానే. దాని మీద పోరాట శాత కాదు, 15% రిజర్వేషన్ పెంపొందించే పోరాటం చేయదు కాదు. బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఇవాళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 3% వ్యక్తులు 10% రిజర్వేషన్ తీసుకుంటారు. మన పిల్లలకు 29 ఆర్టికల్ ప్రకారము ఈ 15% దాటి మెరిట్లో అవకాశాలు పొందేటువంటి కూడా సన్నగిలుతులే దాని మీద మాట్లాడతలేరు. ఇదొక అంశమా? ఇదొక అంశమే కాదు. నువ్వు రాజ్యాంగబద్ధంగా తెచ్చుకుంటే 2004 కథం కొబ్బరికాయ కూడా సపడా కూకుంటుర్రి. మాలలు పోయి అక్కడ కౌంటర్ పిటిషన్ వేస్తుంటే మాలలకు ఏమైనా సుప్రీంకోర్టులో చుట్టమా? కాదే, వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు కొట్టేస్తున్నారు కదా. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు? రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ చేయమని చెప్పు. మాలలు కాదు, ఈ దేశంలో ఎవడు పోయినా ఇప్పుడు తెలంగాణ నువ్వు వెనక తీసుకోవచ్చా? ఎవడు పోరాటం చేసినా అది సాధ్యమవుతుందా? అది పార్లమెంట్లో బిల్లు చేయబడ్డది, అట్లా బిల్లు చేసుకోవాలి. అది లేదు. పాపం ఉత్త గోరెటి వెంకన్న ఒక్క మాట అన్నందుకే బిడ్డ ఈ లొల్లంత ఎందుకు బిడ్డ, ఓళ్ళ వాటా ఎంత ఉన్నదో జనాభా లెక్కల ప్రకారం దామాష ప్రకారం చేసుకొని తీసుకోండి అంటే రే గోరెటి వెంక అంటే అహంకారమా? రే గోరెటి వెంక నీకు గోరి కడతామంటే తిరగబడతారు రాకేష్ ఏదో ఒక రోజు. ఆ తిరుగుబాటు ఇవాళ వచ్చింది అంతే, దాన్ని ఎవరు ఆపలేరు. రేపు పొద్దున మాదిగల మీద దక్కలలో కూడా తిరగబడతారు. నేను మళ్ళీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చాలా ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు. కాసిమన్న మాట్లాడిన మాటలు మాదిగలకు బాబు జగ్జీవన్ రావు, మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్ అని. ఇలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్కి రావాల్సినటువంటి పేరు రాలేదట బాబు జగ్జీవన్ రావుకు. రాజకీయ బానిసలు ఎప్పుడు రాజకీయ బానిసలే, గుర్తుపెట్టుకో. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీలో ఉన్న రాజకీయ బానిసలు కావచ్చు. గాదర్ కిషోర్ అన్న కానీ, యలమ మాలోడని, బాల్క సుమన్, వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ని కాదని చెప్పి జాతి పక్షాన నిలబడగలరా? ఎవరైనా, అది మాదిగ నాయకుడైనా. ఇలా వేముల వీరేశం అని ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి మాదిగ సామాజిక వర్గాల కోసం పోరాడగలడా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ ఉన్న ప్రజల పానం తీస్తున్నారు, పోరాడమని చెప్పు.
రాజకీయం అంటే అంటే అవులగలమా ఈ రోజు 2024లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆస్తులు ఇచ్చి భూములు ఇచ్చి హక్కులు ఇచ్చి విద్యనిచ్చి సంపన్నంగా బతికే ఈ రోజులలో కూడా ఒక ఎమ్మెల్యే తన సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయడు తన జాతి విషయంలో. ఆ రోజులో బాబు జగజ్జీవన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగం రాసి అవకాశం ఇప్పించిండు, పార్లమెంటు లోపట్లోకి తీసుకుపోయి నెహ్రూ పక్క పట్టు కూర్చోబెట్టిండు. కాకమ్మ కథలు నమ్మడానికి మేమేమన్నా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళం కాదే కృష్ణన్న. మేము చదువుకున్నాం, రాజ్యాంగాన్ని చదివినాం, చరిత్ర చదివినాం. నా గురువు ద గ్రేట్ కదిరి కృష్ణ గారు చెప్పినారు బాబు జగజ్జీవన్ రావు చెంచా అని. ఆయనకు చెప్పింది ఎవరు? మాన్యశ్రీ కాంశీరామ్ గారు చెంచా యుగం అనేటువంటి పుస్తకాన్ని బాబు జగజ్జీవన్ రావు కోసం రాసిండు. మాట్లాడితే మొన్న కాంశీరామ్ గురించి మాట్లాడు, లేకపోతే మాయావతక్క గురించి మాట్లాడు తప్ప మమ్మల్ని ఊకే మనువాదులు వాళ్ళు సంపన్న మానలు. మా దగ్గర కూడా సంపన్నుల లిస్ట్ తీసినా కదా ఇప్పుడు. ఇగో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది మాదిగలు సంపన్నులు లక్షలలో మీ వాళ్ళు ఉంటే వేలలో కూడా మా వాళ్ళు దిక్కులేదు. ఎందుకన్నా ఇవన్నీ మనం కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కలిసి యుద్ధం చేసే ఆలోచన ఏమైనా ఉంటే పోదాం. కలిసి యుద్ధం చేసాం కదన్న. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రాన ఒక మనిషిని అంగోట అనడము, ఆయనను అంటే చిన్నవాడిగా చూడడము, ఆయన మీద కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్? పెరియార్ ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పెరియార్ లాంటి వాళ్ళు ఏం చదువుకోలేదు కదా. అంబేద్కర్కు పెరియార్కు సంబంధించిన విషయంలో ఇద్దరిని ఒక ఆయన మేధావి ఒక ఆయన అజ్ఞాని అనడానికి లేదు కదా. బాబు జగజ్జీవన్ రావు గారు హిందూ మతం మారినవాడు దుర్మార్గుడు, పిరికి పంద, రకరకాలు అన్నాడు. మరి ఇప్పుడు కృష్ణన్న కూడా క్రిస్టియానిటీకి వెళ్ళి వచ్చినాడు కదా. ఇప్పుడు ఏమన్నా మరి నువ్వు ఏ గురువునైతే ఎత్తుకున్నావో, ఎవరైతే నా జీవన విధానానికి నన్ను గొప్పని చేసిన వ్యక్తి అన్నావో, మరి అంత కాంశీరామ్ సార్ ఎందుకు పెట్టలే ఆయన మేనిఫెస్టోలో? చూడు ఎప్పుడన్నా బీఎస్పీ దాంట్లో ఉన్న మహనీయులలో ఎక్కడైనా బాబు జగజ్జీవన్ రావు ఉన్నాడేమో. ఇక్కడ పార్టీలు వేరని కాదు, ఆయన ప్రజల కోసం ఏం చేయలే. ఆయన హరిజన ఉద్యమం చేసిండు, కమ్యూనల్ అవార్డు. ఈ దేశంలో దళితులు ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అభ్యున్నతి సాధించాలని చెప్పేసి కమ్యూనల్ అవార్డు తీసుకొని వస్తే పూనా ఒడంబడిక మీద గాంధీ పానాల కంటే ఈ జాతి నాశనం అయిపోయినా నాకు అవసరం లేదు, ఈ మాలమాదిగా 59 కులాలు సత్తేంది బతుకుతేంది అని చెప్పేసి 2 ఓట్ల పద్ధతి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని వస్తే, సపరేటు నియోజకవర్గాల పద్ధతి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని వస్తే నాకు గాంధీ పానమే ముఖ్యం. ఎరవడ జిల్లా నిరాహార దీక్ష చేసింది కదా ఈ దుర్మార్గుడు గాంధీ. బాబాసాహెబ్ తెచ్చినటువంటి కమ్యూనల్ అవార్డు ఇది ఈ 59 కులాల్లో ఎవరికి తెలుసు రాకేష్? బాబు జగజ్జీవన్ రావు అనేటువంటి వ్యక్తి దళితుల అభ్యున్నతిని అడ్డుకున్న దుర్మార్గుడు అని తెలియదే. అందుకే చదవమంటున్నా నేను. ఆయన మీద స్పెషలైజ్ ఇప్పుడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ లాభం పొందలే, వాళ్ళ బిడ్డ లాభం పొందలే, వాళ్ళ కొడుకు లాభం పొందలే. మరి మాలోళ్ళు అంటారు నాకు అర్థం కాదు. లాభం పొందిరు కదా. మరి వీరకుమార్ ఎవరు? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళే కదా. బాబు జగజ్జీవన్ రావు కూతురని ఇచ్చారా? ఒక ఎస్సీ కేటగిరీలోనే కదా ఇచ్చింది. అంత సంపన్నులైన ఎస్సీ ఎందుకు? అందుకే చరిత్ర చదవమంటున్నా. ఆయన ఒక రాజకీయ ఆయన ఒక నాయకుడు. ఎస్ నువ్వు అంటున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్కు కౌంటర్గా తీసుకొచ్చిన వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ కౌంటర్గా తీసుకొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత ప్రతినిధి కాబట్టి మాకు కూడా ఒక దళిత ప్రతినిధి కావాలా, ఓడో ఒక జోకరోడో పీకరో కావాలని చెప్పేసి ఇట్లా మాట్లాడితే ఈ సంపుతం కొడతాం. అరే మీకు మరి మన వాళ్ళకి తేడైంది. వాడు మన జ్ఞానాన్ని ఒప్పుకోక జ్ఞాన యుద్ధం చేయక సంపుతం పుడతామంటే రేపు కింద కామెంట్లలో సంపుతం పుడతామంటే మనవాదులకే భయపడలే, మీకెందుకు భయపడతా?